పశ్చిమ బెంగాల్లో మావోయిస్టు ఉద్యమం క్రమంగా ముగింపు దశకు చేరుకుంటుందనే సంకేతాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. దశాబ్దాల పాటు భయం, హింస, గెరిల్లా యుద్ధాలతో ఒకప్పుడు దేశ భద్రత వ్యవస్థకు సవాల్ విసిరిన మావోయిస్టు నెట్వర్క్ ఇప్పుడు బలహీనపడుతోంది. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత మాధాయ్ పాత్ర కోల్కతాలో పోలీసుల ఎదుట లొంగిపోవడం కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు, అది దేశ భద్రత వ్యవస్థలో జరుగుతున్న పెద్ద మార్పుకు ప్రతీకగా కనిపిస్తోంది. ఈ పరిణామం వెనుక రాజకీయ వ్యూహం, టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ భద్రతా దృక్పథం, ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అమలు విధానం కీలక పాత్ర పోషించిందనే విశ్లేషణలు ఉన్నాయి. పంతొమ్మిది 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైన రైతాంగ తిరుగుబాటే ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంగా మారింది. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం కాలక్రమేణా ఆయుధపూరిత గెరిల్లా యుద్ధంలా మారింది. తర్వాత మిడ్నాపూర్, పురులియా, బాంకురా జిల్లాలతో కూడిన జంగల్ మహల్ ప్రాంతం మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ప్రభుత్వ చట్టం కంటే మావోయిస్టుల ఆదేశాలకే ప్రాధాన్యం ఉండేది. రహదారులు నిర్మించకుండా అడ్డుకోవడం, పాఠశాలల్ని పేల్చివేయడం, పోలీసులపై ల్యాండ్ మైన్లు పేల్చడం, గ్రామస్తులను ఇన్ఫార్మర్లంటూ హత్య చేయడం వంటి చర్యలతో వారు భయానక పరిస్థితుల్ని సృష్టించారు. కిషన్జీ, మాధాయ్ పాత్ర వంటి నేతలు అప్పట్లో భూగర్భ ప్రపంచంలో ప్రభావవంతమైన నాయకులుగా ఎదిగారు. మాధాయ్ లొంగిపోవడం సాధారణ ఘటన కాదు. మావోయిస్టు వ్యవస్థలోని అంతర్గత బలహీనతలను బయటపెట్టిన సంఘటనగా దీన్ని చూడొచ్చు. గతంలో భద్రతా దళాలపై దాడులకు వ్యూహాలు రచించిన నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ప్రధాన ప్రవాహంలోకి రావడం వెనుక అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు అడవుల్లో ప్రభుత్వ యంత్రాంగం అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఆధునిక నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, శాటిలైట్ మ్యాపింగ్, మొబైల్ టవర్ డేటా అనాలిసిస్, డిజిటల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా మావోయిస్టుల కదలికలను ట్రాక్ చేయడం భద్రతా దళాలకు సులభమైంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం మావోయిస్టుల హిట్ అండ్ రన్ వ్యూహాన్ని బలహీనపరిచింది. మాధాయ్ పాత్ర చేసిన వ్యాఖ్యల్లో కూడా ఈ నిరాశ కనిపించింది. గత పరిస్థితులు ఇప్పుడు లేవు అని ఆయన చెప్పడం మావోయిస్టుల ఆత్మవిశ్వాసం ఎంతగా దెబ్బతిందో సూచిస్తోంది. ఒకప్పుడు స్థానిక ప్రజల మద్దతుతో పనిచేసిన నెట్వర్క్ ఇప్పుడు ఒంటరిగా మారిపోయింది. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నక్సల్ ముక్త్ భారత్ వ్యూహం కేవలం తుపాకీ ఆధారిత ఆపరేషన్ కాదు, ఇది బహుముఖ వ్యూహం. భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, టెక్నాలజీ, పునరావాసం అనే 4 ప్రధాన పిల్లర్లపై ఈ వ్యూహం నిర్మితమైంది. గతంలో అడవుల్లో మావోయిస్టులను గుర్తించడం చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, ఉపగ్రహ నిఘా, ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ భద్రతా వ్యవస్థకు ఆయుధాలుగా మారాయి. అమిత్ షా హోంశాఖలు చేపట్టిన కీలక మార్పుల్లో ఒకటి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్. కేంద్ర దళాలు, రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒకే డేటాబేస్ ద్వారా సమాచారం పంచుకోవడం స్టార్ట్ చేశాయి. దీనివల్ల మావోయిస్టుల కదలికల్ని ముందుగానే గుర్తించి లక్షిత ఆపరేషన్లు నిర్వహించడం సాధ్యమైంది. డ్రోన్ టెక్నాలజీ వినియోగం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అడవుల్లో మావోయిస్టుల శిబిరాలను గుర్తించడం, రాత్రి వేళల్లో థర్మల్ సెన్సార్లతో కదలికల్ని పర్యవేక్షించడం వంటి చర్యలు వారి రహస్య స్థావరాల్ని బహిర్గతం చేశాయి. మావోయిస్టుల బలం ఎప్పుడూ అభివృద్ధి లోపించిన ప్రాంతాలే. రోడ్లు లేకపోవడం, విద్యా సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వ సేవలు చేరకపోవడం వంటి పరిస్థితుల్ని వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం డెవలప్మెంట్ యాజ్ సెక్యూరిటీ అనే విధానాన్ని అమలు చేసింది. జంగల్ మహల్ ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వేగంగా నిర్మించబడ్డాయి. ప్రజలు ప్రభుత్వ సేవల్ని ప్రత్యక్షంగా అనుభవించడం ప్రారంభించిన తర్వాత మావోయిస్టుల పట్ల ఉన్న ఆకర్షణ తగ్గింది. ఒకప్పుడు తుపాకీ పట్టిన యువత ఇప్పుడు ఉద్యోగాలు, విద్య, వ్యాపార అవకాశాల వైపు చూస్తున్నారు. మోదీ, అమిత్ షా వ్యూహంలో మరో కీలక అంశం సైకలాజికల్ వార్ఫేర్. భద్రతా దళాలు కేవలం కాల్పులు జరపడమే కాదు, మావోయిస్టు కేడర్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకు ఇండ్లు, ఆర్థిక సహాయం, ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా సిస్టంలోకి తిరిగొస్తే జీవితం ఉంది అనే సందేశాన్ని పంపుతున్నారు. ఇది అడవుల్లో ఉన్న ఇతర కేడర్పై కూడా ప్రభావం చూపుతోంది. మాధాయ్ పాత్ర లొంగుబాటు కూడా ఈ సైకలాజికల్ ప్రభావంలో భాగంగానే చెప్పొచ్చు. ఒకప్పుడు భయంకర నేతగా పేరుగాంచిన వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంచడం ఇతర మావోయిస్టులకు కూడా సంకేతంగా మారింది.
పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు కూడా ఈ పరిణామానికి కారణమయ్యాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు మావోయిస్టుల ప్రభావం ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర భద్రతా వ్యవస్థ బలోపేతం కావడంతో ఆ పరిస్థితి మారుతోంది. బీజేపీ బెంగాల్లో తన ప్రభావాన్ని పెంచుకునే క్రమంలో జంగల్ మహల్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గిరిజన వర్గాల్లో సంక్షేమ కార్యక్రమాలు, రోడ్లు, కేంద్ర పథకాల అమలు వంటి అంశాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపుతున్నాయి. మావోయిస్టుల ప్రభావం తగ్గడం వల్ల ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం పెరగడం, ప్రజలు బహిరంగంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం మావోయిస్టు ఉద్యమం పూర్తిగా అంతమవ్వాలంటే కేవలం భద్రతా చర్యలు సరిపోవు. అభివృద్ధి, విద్య, ఉపాధి, స్థానిక గిరిజనులకు కూడా విశ్వాసం కలగాలి. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు చూస్తే మావోయిస్ట్ నెట్వర్క్ బలహీనపడ్డం స్పష్టంగా ఉంది. అగ్రనేతల లొంగుబాట్లు, కేడర్లో నిరాశ, ప్రజల మద్దతు తగ్గడం. మోడీ, అమిత్ షా జంట అమలు చేస్తున్న వ్యూహం సాంప్రదాయ భద్రతా విధానానికి భిన్నంగా ఉంది. తుపాకీతో పాటు టెక్నాలజీ, అభివృద్ధి, రాజకీయ సంకల్పం అనే 3 కోణాలను కలిపి వారు ముందుకు సాగుతున్నారు. మాధాయి పాత్ర లొంగుబాటు ఒక వ్యక్తి కథ కాదు, అది ఒక యుగం ముగింపుకు సంకేతం. పశ్చిమ బెంగాల్లో మావోయిస్టు ప్రభావం తగ్గిపోవడం వెనుక భద్రతా దళాల కఠిన చర్యలతో పాటు టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ వ్యూహం కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు రక్తపాతం, భయం, గెరిల్లా యుద్ధాలతో వార్తల్లో నిలిచిన జంగల్ మహల్ ఇప్పుడు అభివృద్ధి, శాంతి, మౌలిక సదుపాయాల వైపు అడుగులు వేస్తోంది. మోదీ, అమిత్ షా అమలు చేస్తున్న నక్సల్ ముక్త్ భారత్ వ్యూహం కొనసాగితే రాబోయే కాలంలో పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.